హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో 500 పైగా పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి విద్యార్థులు ఏంటి, ఈ నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది, సెలెక్ట్ అయిన అభ్యర్థులకు శాలరీ ఎంత ఇస్తారనే సమాచారాన్ని తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి. ఈ నోటిఫికేషన్ ద్వారా 600 పోస్టులను భర్తీ చేస్తున్నారు. వాటికి సంబంధించిన ఖాళీలు కేటగిరీ వైజ్గా ఈ విధంగా ఉన్నాయి. సివిల్ విభాగంలో నార్త్ జోన్ రీజన్లో టోటల్గా 90 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో అన్రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి 38, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 9, ఓబీసీ వాళ్ళకి 24, ఎస్సీ వాళ్ళకి 13, ఎస్టీ వాళ్ళకి 6 ఉన్నాయి. ఈస్ట్ రీజన్లో టెక్నికల్ అసిస్టెంట్ సివిల్ విభాగంలో 140 వేకెన్సీస్ ఉంటాయి. అన్రిజర్వ్ కేటగిరీలో 59, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 13, ఓబీసీ వాళ్ళకి 37, ఎస్సీ వాళ్ళకి 21, ఎస్టీ వాళ్ళకి 10 ఉన్నాయి. వెస్ట్ రీజన్లో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ సివిల్ విభాగంలో 135 వేకెన్సీస్ ఉంటాయి. అన్రిజర్వ్ కేటగిరీలో 57, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 13, ఓబీసీ వాళ్ళకి 36, ఎస్సీ వాళ్ళకి 20, ఎస్టీ వాళ్ళకి 9 ఉన్నాయి. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ సౌత్ రీజన్లో 100 వేకెన్సీస్ ఉంటాయి. అన్రిజర్వ్ కేటగిరీలో 41, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10, ఓబీసీ వాళ్ళకి 27, ఎస్సీ వాళ్ళకి 15, ఎస్టీ వాళ్ళకి 7 ఉన్నాయి. టోటల్గా 100 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఫుల్ టైం డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. అదేవిధంగా ఎలక్ట్రికల్కి సంబంధించి వేకెన్సీస్ ఈ విధంగా ఉన్నాయి. నార్త్ జోన్లో 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఈస్ట్ జోన్లో 10 ఉన్నాయి. వెస్ట్ రీజన్లో 2 ఉన్నాయి. సౌత్ రీజన్లో 5 ఉన్నాయి. వీటికి విద్యార్థులు వచ్చేసి ఫుల్ టైం డిప్లొమా ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి. పోస్టులు వచ్చేసి సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్. తర్వాత మరో పోస్టు సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్. ఈ పోస్టులు వచ్చేసి నార్త్లో 5 ఉన్నాయి, ఈస్ట్లో 1 ఉంది, వెస్ట్లో 1 ఉంది, సౌత్ 1 ఉంది. తర్వాత నార్త్లో 5 ఉన్నాయి, ఈస్ట్లో 20 ఉన్నాయి. మెకానికల్ విభాగానికి సంబంధించి నార్త్లో 5 వేకెన్సీస్ ఉన్నాయి, ఈస్ట్లో 20 వేకెన్సీస్ ఉన్నాయి, వెస్ట్ రీజన్లో 30 వేకెన్సీస్ ఉన్నాయి, సౌత్ రీజన్లో 10 వేకెన్సీస్ ఉన్నాయి. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ మెటలార్జీకి సంబంధించి వేకెన్సీస్ ఈ విధంగా ఉన్నాయి. నార్త్లో 2 ఉన్నాయి, ఈస్ట్లో 4 ఉన్నాయి, వెస్ట్లో 5 ఉన్నాయి, సౌత్లో 2 ఉన్నాయి. కెమికల్ విభాగంలో నార్త్లో 4 వేకెన్సీస్ ఉన్నాయి, ఈస్ట్లో 2 ఉన్నాయి, వెస్ట్లో 2 ఉన్నాయి, సౌత్లో 3 వేకెన్సీస్ ఉన్నాయి. కెమిస్ట్రీ విభాగంలో నార్త్ రీజన్లో 5 వేకెన్సీస్ ఉన్నాయి, ఈస్ట్ జోన్లో 2, వెస్ట్ జోన్లో 2, సౌత్ జోన్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి సంబంధించి విద్యార్థులు డిగ్రీ కానీ పీజీ కానీ కంప్లీట్ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సిందిగా వారు కోరుతున్నారు. విద్యార్హతలు నిర్ణయించడం జరిగింది. సౌత్ రీజన్లో వచ్చేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి, లక్షద్వీప్కి సంబంధించిన రాష్ట్రాలకు ఖాళీలు ఉన్నాయి, గమనించగలరు. ఈ నోటిఫికేషన్ వచ్చేసి రైట్స్ లిమిటెడ్ నుండి రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 14వ తేదీ నుండి వచ్చే నెల 12వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి వచ్చే నెల 23వ తేదీన రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 40 సంవత్సరాల లోపు ఉండాలి. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఈ నోటిఫికేషన్కు సంబంధించి రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళకు 3 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. సెలక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి క్యాండిడేట్ మస్ట్ అపియర్ ఫర్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ అపియర్ కావాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన వెన్యూ కానీ షెడ్యూల్ కానీ తర్వాత ప్రకటించడం జరుగుతుంది. ఎవరికి వారికి ఈమెయిల్ ద్వారా కానీ లేదా మెసేజ్ ద్వారా కానీ తెలియజేయడం జరుగుతుంది. మినిమం 50% మార్క్స్ అన్రిజర్వ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు స్కోర్ చేయాల్సి ఉంటుంది. రిటర్న్ ఎగ్జామినేషన్లో 45% మార్క్స్ని ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు స్కోర్ చేయాల్సి ఉంటుంది. దేర్ విల్ బి 125 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ కేటాయించడం జరిగింది. 2.5 అవర్స్ అంటే 2.5 గంటలు కేటాయించడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి బేసిక్ పే 16,338 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది.
ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. అదేవిధంగా మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో కూడా తెలియజేయండి. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకి ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు మరియు తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు హైదరాబాద్లో ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది. 23 నవంబర్ 2025 సండే రోజున ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి. దీనికి సంబంధించి సిలబస్ కూడా ఇచ్చారు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి 35 క్వశ్చన్స్ ఉంటాయి. డాటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి 35 క్వశ్చన్స్ ఉంటాయి. లాజికల్ రీజనింగ్కి సంబంధించి 35 క్వశ్చన్స్ ఉంటాయి. బేసిక్ జనరల్ అవేర్నెస్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించి 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ విధంగా ఇదండి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం. ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.